ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా విశ్వకర్మ జయంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే అనర్హత వేటు తప్పదు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. మీడియా సమావేశంలో జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలో మైలవరపు రామనందం వీధిని నూతనంగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘం ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ. రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న అధికారులు, టీడీపీ నేతలు. స్వాస్థ్ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం ప్రారంభం. పీఎం మోదీ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్. చిలకలూరుపేట పట్టణంలో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మహా అన్నదాన కార్యక్రమం. గణేష్ కు ప్రత్యేక పూజలు చేసిన కమిటీ సభ్యులు. అన్నదానమును పర్యవేక్షించిన రత్నబాబు. పునర్వసు జన్మ నక్షత్రం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఆర్యవై సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరణ, అన్నదానం నిర్వహించిన నిర్వాహకులు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన వారు ప్రజా సమస్యలపై చట్టసభలో గళం విప్పాలి. అది వారి బాధ్యత. జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభలకు రాకుండా బయట ఉపన్యాసాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ సభ్యులు హాజరై రాష్ట్రంలోని సమస్యలపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. శాసనసభలో జగన్ ఉంటే ఏ అంశంపైన అయినా చర్చించడానికి, వాస్తవాలు తెలియచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వివేక హత్య, మద్యం కుంభకోణం, మెడికల్ కాలేజీలు, సూపర్ 6 సహా అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వడమే కాక 15 నెలల సుపరిపాలనపై జగన్, వైసీపీ చేసిన ఫేక్ ప్రచారానికి కూటమి ప్రభుత్వం ఫ్యాక్స్ తో చెక్ పెడుతోంది. తనను గెలిపించిన పులివెందుల ప్రజలకు న్యాయం చేయడానికైనా జగన్ సభకు రావాలి, లేదా వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. తనకు 40% ఓటర్ల మద్దతు ఉందనే జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతూ కావాలనే వారిని అవమానిస్తున్నాడు. సభలో అడుగుపెట్టి తాను పేపర్ పుల్ని కాదని, సోషల్ మీడియాకు పరిమితం కాబోనని జగన్ ప్రజలకు తెలియచేయాలి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల్లో గొంతెత్తకుండా మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమై ఉపన్యాసాలు ఇవ్వడాన్ని ప్రజలు ఎప్పటికీ హర్షించారనే నిజాన్ని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గ్రహించాలి. ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడని వారు ఆ ప్రజల సొమ్మును జీతంగా తీసుకోవడానికి ముమ్మాటికి అనర్హులే. ప్రజలిచ్చిన గెలుపు కావాలి. ఆ గెలుపుతో వచ్చే సకల సౌకర్యాలు అనుభవించాలి. కానీ గెలుపుకు కారకులైన వారి కోసం మాత్రం తాము పనిచేయము, ప్రశ్నించము అనడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేట పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో మరొక నూతన బజారు పరిగణలోకి వచ్చింది. ఈ బజార్ను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ప్రారంభించారు. పురపాలక సంఘం పరిధిలోని ముప్పాళ్ల హనుమంతరావు హాస్పిటల్ పక్క బజార్ను కొత్తగా మైలవరపు రామానంద వీధిగా నామకరణం చేసి లాంఛనంగా ప్రారంభించారు. మైలవరం వీధి బుధవారం నుంచి పురపాలక సంఘం పరిధిలోని కౌన్సిల్ నందు పరిగణలోకి తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి, వార్డు నాయకులు, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని 10వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ కరీముల్లా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయని, ఇవి పారదర్శకత మరియు సమర్థవంతమైన సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులకు సులభంగా రేషన్ సరుకులు అందుతాయని, అలాగే వ్యవస్థలో లోటుపాట్లను తగ్గించే సేవలు మరింత వేగవంతం అవుతాయని చైర్మన్ షేక్ కరీముల్లా పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవిలు పాల్గొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని చిలకలూరుపేట పబ్లిక్ హెల్త్ సెంటర్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతాయని వైద్యులు జతిన్ దేవ్ పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని బుధవారం చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా ప్రారంభించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులు, పేదలు ఈ వైద్య శిబిరానికి తరలివచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని, అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే చేపడతాయని చైర్మన్ కరీముల్లా తెలిపారు. అదేవిధంగా వైద్యులు జతిన్ దేవ్ మాట్లాడుతూ పట్టణంలోని నలుమూల ప్రాంతాల్లో ఉన్న వృద్ధులు, పేదలు ఈ వైద్య శిబిరానికి తరలివచ్చి మద్య పరీక్షలు చేయించుకోవచ్చని, ఉచితంగా మందులు కూడా ఇవ్వబడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో, మీరంతా ఇక్కడ ఎందుకు కూర్చున్నారో మీ అందరికీ తెలుసు. మన భారతదేశ ప్రధాని 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈరోజు విభిన్నంగా అంటే అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందంటే దానికి కారణం మోదీ గారు. ఎందుకు చెప్పాలంటే చూడండి, ఒక్కసారి గత 10 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, వైద్యం ఎలా ఉంది, మరి ఈరోజు ఎలా ఉంది అనేది మీరు బేరీ చేసుకోవాలి. అక్కడ ప్రధాని మోదీజీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మహాకూటమి, జనసేన పవన్ కళ్యాణ్ గారు. అంటే వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి వైపు నడుస్తుంది. మరీ ముఖ్యంగా మోదీ గారికి రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజల తరఫున కూడా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వారు అన్ని శాఖలతో పాటు ఆరోగ్యపరంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కృషి చేస్తున్నారు. వారు చేసే ప్రతి పనికి మీరందరూ, మనమందరూ అండగా ఉండాలని కోరుకుంటూ నాకు చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్లో అర్బన్ ఎస్ఐ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాలు, అర్బన్ సిఐ రమేష్ సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ చెన్నకేశ్వరులు మాట్లాడుతూ వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించామని, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించినట్టు పేర్కొన్నారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ పి హరిబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోనూ చెత్తా చెదారం లేకుండా చూడాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని, పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించేలా చూడాలని కమిషనర్ హరిబాబు కోరారు. ఈ సమీక్షా సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సిహెచ్ రమణారావు, సుజాత, సచివాలయ కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలని చిలకలూరుపేట విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సింగ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని కుమ్మరి కాలనీలో ఉన్న మున్సిపల్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెడుతున్న అధునాతన వస్తువుల గురించి విద్యార్థులకు వివరించి వారి భవిష్యత్తులకు దోహదపడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ పోలేరమ్మ, మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊసా సుబ్బారావులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 21వ వార్డులో రేషన్ స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కనుమలపూడి తిరుమల, పట్టణ బీసీసీల అధ్యక్షులు ఆవారు లక్ష్మణ్ కుమార్ మరియు పట్టణ టీడీపీ నాయకులు గంజి మోహన్ కుమార్, వార్డు ప్రెసిడెంట్ సిల్వర్ హరి, వార్డు ప్రధాన కార్యదర్శి కాటాపత్రి శ్రీనివాసరావు, బూత్ కన్వీనర్ అవ్వారు నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని బొందిలిపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు విడుదలయ్యాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ రఫానీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మాధవ్ సింగ్, అనిత, పట్టణ అధ్యక్షులు
సమద్, కార్యదర్శి మధుమల రవి, పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రజలు భారీ ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చిలకలూరుపేట పట్టణం 35వ వార్డు నందు మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలు, వృద్ధులకు ఉచితంగా వైద్యం అందించారు. వారికి అందించే వైద్య సదుపాయాలను పరిశీలించి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఆర్పీల స్వయం కృషితో తయారు చేసిన వంటకాలను టీడీపీ నేతలు సందర్శించారు. ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, చిలకలూరుపేట జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, మున్సిపల్ చైర్మన్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మధుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి, బీజేపీ జిల్లా నాయకులు మల్లెల నాగేశ్వరరావు, గట్టా హేమ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయం ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు పలు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల నాయకులు కొత్త కోటేశ్వరరావు, రాచమల్లి సూర్యారావు, సుబ్బారావుతో పాటు కౌన్సిలర్ కొత్త కుమారి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ వాసవి సేవా సంఘం వాళ్ళు ప్రతి నెల కూడాను పునర్వసు నక్షత్రం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, అలాగే అన్నదాన వితరణ జరుగుతున్నది. అలాగే మన వాసవి బాలికలకు 11 సంవత్సరాల లోపల పిల్లలకు వాళ్ళకి అమ్మవారిగా భావించి వాళ్ళకి పాదాభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పిస్తున్న వాసవి సేవా సంఘం వాళ్ళకి, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియదు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘ ప్రతినిధులు ప్రత్యేక పూజలు జరిపారు. వారు మాట్లాడుతూ స్వర్ణకారులుగా, వడ్రంగి పనివారుగా జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి చిన్న హనుమయ్యతో పాటు పలువురు సంఘ ప్రతినిధులు ఉన్నారు. విశ్వకర్మ జయంతి గర్భం జరిగింది. దీనికి విశ్వకర్మకు సంబంధించిన విశ్వబ్రాహ్మణులు మొత్తం హాజరు కావడం జరిగింది. చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా జరిగింది. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండల కేంద్రమైన నాదన్లో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జి తహసీల్దార్ షేక్ సల్మాన్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోషి కుమారి, నాదన్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు, గ్రామ సర్పంచ్ ముగిలి నాగలక్ష్మి, రేషన్ డీలర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని బుధవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య ప్రముఖులు, కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన జనరంజకంగా ఉందని ఈ సందర్భంగా కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆయన అనుచరులు ఉన్నారు. మన ప్రధాని గారైనటువంటి మోడీ గారి జన్మదినం సందర్భంగా 75వ సంవత్సరం జన్మదినం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆయన పుట్టిన సందర్భంగా బహు సమాజంగా 50 మంది కూడా పూజలో పాల్గొని ఆయనకి నిత్యం 100 సంవత్సరాలు ఆయన ఆయురారోగ్యాల్లో ఉండి ప్రధానమంత్రిగా ఉండాలని, ఈ దేశానికి ప్రపంచానికి కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని భగవంతుని, అమ్మవారిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని 50 మంది భగవంతులు కూడా మేమందరం కలిసి పూజ చేసుకుంటాం. ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పట్నంలో ఆ పార్టీ నాయకులు
ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. దీన్ని పురస్కరించుకొని 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంగా శ్రీ లలితాదేవి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డు అధ్యక్షురాలు ఆదిమూలం భ్రమరాంబ మరియు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి జయరామరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దండ వెంకట శ్రీనివాస్ కుమార్, పొత్తూరి బ్రహ్మానందం, మత్తయ్య, తోట మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. జై గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో చిలకలూరుపేట పట్టణంలోని షరాఫ్ బజార్ మారుమోగింది. గోల్డెన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 30వ వార్షికోత్సవం పురస్కరించుకొని 50 లక్షల అమెరికన్ డైమండ్ తో స్వామివారిని అందంగా అలంకరించారు. భక్తులు వేలాది మంది తరలివచ్చి డైమండ్స్ రూపొందించిన గణేష్ ను ఆనంద పరవశమయ్యారు. 30వ వేడుకలు ఘనంగా ముగిశాయి. కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు పొట్టి వెంకటరత్న బాబు పర్యవేక్షణలో గణేష్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం రాత్రి 3000 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణేష్ ఉత్సవాల భాగంగా ఈ మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ముందుగా గణేష్ విగ్రహానికి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు అంతా సామూహికంగా పాల్గొని పూజలు చేశారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంతో ఈ ఏడాది గోల్డెన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 30వ గణేష్ ఉత్సవాలు ఘనంగా వైభవంగా ముగిశాయని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. बोलो गणेश महाराज की जय, 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 बोलो गणेश महाराज की महाराज के, गंगा माता के, तुलसी माता के, भारत माता के, भारत माता के जय, बोलो गणेश महाराज के जय, बोलो विनायक महाराज के जय, गणेश महाराज के जय, बोलो विनायक महाराज के जय, जय, बोलो गणेश महाराज के। గణేశ జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా.
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాష గం గణపతి గం గణపతి ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.